పవర్ స్టార్ ఆ పేరు వింటేనే ఒక వైబ్రేషన్. పవన్ కళ్యాణ్ ఆ పేరులోనే ఒక సెన్సేషన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరుకు ఒక సెపరేట్ బ్రాండ్ నేమే ఉంది. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా. ఇది కేవలం ఆయన సినిమాలోని డైలాగ్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ జీవితానికి కూడా ఒక ఉదాహరణగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ సొంత ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఆయనకున్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో హిట్స్ ఫ్లాప్లు ఒక నటుడి స్థాయిని పెంచాలో తగ్గించాలో డిసైడ్ చేస్తాయి. కానీ వాటితో సంబంధం లేకుండా ఎదిగిన ఏకైక స్టార్ హీరో పవన్ కళ్యాణ్. ఓ వ్యక్తి నుంచి శక్తిగా ఎదిగారు ఆయన. పవన్ పేరు చెబితే చాలు అభిమానుల్లో అలుపెరగని ఉత్సాహం వస్తుంది. అది తెరపైన అయినా తెర బయట అయినా సరే పవన్ కనిపిస్తే పూనకాలే అభిమానులకి. హీరోకి అభిమానులు ఉండడం వేరు, తన వ్యక్తిత్వంతో కోట్లాది మంది ప్రాణపద అభిమానులను సంపాదించుకోవడం వేరు. హీరోల్లో పవర్ స్టార్ వేరనే చెప్పాలి. గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ లాంటి ప్రేమ కథా చిత్రాల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. పూరి, బద్రీ సినిమాతో స్టార్డమ్ తెచ్చుకున్నారు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ కెరీర్ గ్రాఫ్ అంచెలంచెలుగా పెరిగింది. విభిన్న తరహా పాత్రలతో, విలక్షణమైన క్యారెక్టరైజేషన్స్తో పవర్ స్టార్ వెండితెర మీద తన స్టామినా చాటుకున్నారు. అక్కడి నుంచి ఆయన మేనరిజంతో అభిమానులకి పవన్ మేనియా పట్టుకుంది. పవన్ మూవీ కోసం సంవత్సరమైనా వెయిట్ చేస్తారు. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామని తహతహలాడతారు. క్యారెక్టర్ ఏదైనా అందులో జీవించడం పవన్ స్పెషాలిటీ. రాజకీయాల్లోకి వచ్చి తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజలతో ముందుకు అడుగులు వేస్తున్నారు జనసేనాని. నటుడిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయవేత్తగా కోట్లాది మంది గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. కొనిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకి 1968 సెప్టెంబర్ 2న బాపట్లలో జన్మించారు పవన్ కళ్యాణ్. ఆయనకు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, సోదరుడు నాగబాబు ఉన్నారు. విజయదుర్గ, మాధవి అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ తండ్రి వెంకట్రావు కానిస్టేబుల్గా పనిచేసేవారు. అందుకే అనేక ఊర్లు ట్రాన్స్ఫర్ అయ్యేవి తరచుగా. అయితే బాపట్ల ట్రాన్స్ఫర్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ జన్మించారు. పవన్ కళ్యాణ్ ప్రాథమిక విద్య అంతా బాపట్లలోనే సాగింది. తర్వాత నెల్లూరుకి ట్రాన్స్ఫర్ అయింది తండ్రికి. దీంతో అక్కడ 8వ తరగతి నుంచి చదువుకున్నారు. నెల్లూరు విఆర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. చిన్నతనం నుంచి పవన్ కళ్యాణ్ పెద్దగా ఎవరితో మాట్లాడేవారు కాదు. కాస్త సిగ్గు ఎక్కువే. ఆయన చదువు, పుస్తకాలు ఇవే లోకంగా ఉండేవారు. ఇదే ఆయనకు తెలిసిన కాలక్షేపం. ఎవరైనా ఏదైనా ప్రైజ్గా ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా అది పుస్తకం అయితే బాగుంటుందని పవన్ భావించేవారట. తర్వాత కంప్యూటర్ డిప్లొమా కూడా పూర్తి చేశారు. అయితే ఉద్యోగం చేయాలనే ఆలోచన పవన్ కళ్యాణ్కి లేదు. కానీ చిరంజీవి అప్పటికే మెగాస్టార్ అయిపోయారు. స్టార్ హీరోగా ఉన్నారు. అయితే చిరంజీవి సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో తల్లిదండ్రులు ఆయన దగ్గరే ఉండేవారు. నాగబాబు కూడా చిత్రసీమలో నిలదొక్కుంటున్న సమయం అది. అయితే పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్య దగ్గరకు వెళ్ళారు. ఓ రోజు షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ని పిలిచి మెగాస్టార్ చిరంజీవి ఏమవుదాం అనుకుంటున్నావని అడిగారట. అప్పటికే పవన్ కళ్యాణ్ బాబు అందంగా ఉంటాడని, మంచి స్టోరీ ఉంటే విని అతన్ని హీరోగా పెట్టి సినిమా చేయండి, ఓ అవకాశం ఇవ్వండని చిరు భార్య సురేఖ చెప్పారట. దీంతో అసలు పవన్ ఆలోచన ఏమిటో చూద్దామని మెగాస్టార్ చిరంజీవి అడిగారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా సినిమాలో నటిస్తా అని చెప్పడంతో ఓకే అన్నారు చిరంజీవి. అయితే అప్పటికే చాలామందిని ఇండస్ట్రీలో చూశారు మెగాస్టార్ చిరంజీవి. అంత ఈజీగా స్టార్ హీరో అవ్వడం కష్టం. ముందు ట్రైనింగ్ తీసుకుంటే బెటర్ అని భావించారు. విశాఖలో సత్యానంద్ గారితో చిరంజీవి ముందు మాట్లాడి పవన్ కళ్యాణ్ని అక్కడికి పంపించారు. అక్కడ పవన్ అన్ని రకాలుగా సినిమా పరిశ్రమకు కావాల్సిన ట్రైనింగ్ అంతా తీసుకున్నారు. అక్కడే కరాటీ, మార్షల్ ఆర్ట్స్ మీద అభిమానాన్ని పెంచుకొని చిన్నతనం నుంచి శిక్షణ కూడా తీసుకొని అందులో కూడా రాణించారు పవన్ కళ్యాణ్. ఇలా 6 నెలల్లో ఫిలింకి సంబంధించిన శిక్షణ తీసుకొని తర్వాత అన్నయ్య దగ్గరికి వచ్చేశారు. ఈ సమయంలో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, పలువురు దర్శకులతో, కథా రచయితలతో మాట్లాడారు. ఈవీవి గారు ఈ సమయంలో అల్లుడా మజాక్ అనే సినిమా చేస్తున్నారు. ఈవీవి గారితో పవన్ కళ్యాణ్ గురించి తెలియజేశారు. నేను ఓ మంచి కథ అందిస్తా అని చెప్పారు ఈవీవి గారు. 10 రోజుల తర్వాత ఓ 4 స్టోరీ లైన్లు రాసుకొచ్చి తీసుకొచ్చారు. అందులో ముందు కన్యాదానం చెప్పారు. ఆ స్టోరీ క్యారీ చేయడం కష్టమని భావించారు చిరంజీవి, అల్లు అరవింద్. తర్వాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి స్టోరీ చెప్పారు. ఈ స్టోరీ లవ్ ఓరియంటెడ్గా ఉంది కాబట్టి ఇదైతే బాగుంటుందని ఇద్దరు భావించి ఓకే చెప్పారు. పవన్ కళ్యాణ్కి కూడా ఒకసారి వినిపిద్దామని సాయంత్రం పూట ఈ స్టోరీ వినిపించారట. చిరంజీవి, అల్లు అరవింద్ ఓకే చేయడంతో, అన్నయ్య కూడా సలహా ఇవ్వడంతో ఈ సినిమా ఓకే చేశారు పవన్ కళ్యాణ్. ఇలా తొలి సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. 1996లో ఈ సినిమా స్టార్ట్ అయింది. అయితే 96 అక్టోబర్లో రిలీజ్ అయింది ఈ సినిమా. అద్భుతమైనటువంటి రెస్పాన్స్ అయితే వచ్చింది తొలి సినిమాకి. మంచి టాక్ వచ్చింది తొలి రోజు. ముందుగా నటన చాలా బాగుందని ఇండస్ట్రీలో అందరూ కూడా అన్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ హీరోయిన్గా నటించారు.
ఆ తర్వాత పలువురు దర్శకులకి చిరంజీవి చెప్పడంతో చాలామంది కథలు సిద్ధం చేశారు, ఇంటికి రావడం స్టార్ట్ చేశారు. అయితే ఎంతో మిత్రుడైన ముత్యాల సుబ్బయ్య గారు ఓ కథని సిద్ధం చేశారు. అదే గోకులంలో సీత. ఈ స్టోరీ అందరికీ నచ్చింది. వెంటనే స్టార్ట్ చేశారు. ఇక ఈ సినిమా అవుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్కి పెళ్లి చేయాలని పెద్దలు డిసైడ్ అయ్యారు. ఇలా షూటింగ్ అవుతున్న సమయంలో విశాఖకు చెందిన నందిని అనే ఆమెతో పవన్కి వివాహం చేశారు. పెళ్లి తర్వాత గోకులంలో సీత రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది. తర్వాత భీమినేని శ్రీనివాసరావుతో సుస్వాగతం స్టార్ట్ చేశారు. ఇది కూడా సూపర్ హిట్ అయింది. అయితే కొద్ది సంవత్సరాల తర్వాత నందినికి పవన్ కళ్యాణ్కి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. చివరికి విడిపోవాలని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత కరుణాకరన్ డైరెక్షన్లో తొలి ప్రేమ సినిమా చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తొలి ప్రేమతో ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ పెరిగింది. యూత్కి ఇది బాగా కనెక్ట్ అయింది సినిమా. ఆ తర్వాత అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తమ్ముడు సినిమా చేశారు. ఇది మరింత సూపర్ హిట్ అయింది చిత్రసీమలో. ఆ తర్వాత కొత్త దర్శకుడు పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ని కలవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. మొత్తానికి 2 స్టోరీలు రాసుకుని ఓ రోజు పవన్ కళ్యాణ్ కలిశారు. ముందుగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం స్టోరీ కూడా వినిపించారు. అయితే అది పెద్ద నచ్చలేదు పవన్కి. తర్వాత బద్రీ స్టోరీ వినిపించారు. ఇది అద్భుతమైన స్టోరీ, ఈ సినిమా మనం చేద్దామంటూ పూరికి మాట ఇచ్చేశారు. మొత్తానికి ఈ బద్రీ సినిమా అద్భుతమైనటువంటి ఫేమ్ని తీసుకువచ్చింది ఇద్దరికి. ఈ సినిమా నుంచి హీరోయిన్ రేణు దేశాయ్ పవన్కి పరిచయం అయింది. తమిళంలో కూడా ఆమెకు అవకాశాలు వచ్చాయి. ఈ సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమలో ఉండి సహజీవనం కూడా చేశారు. ఆ తర్వాత వెంటనే ఎస్జే సూర్యతో 2001లో ఖుషీ సినిమా చేశారు. ఈ సినిమా ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ అనే చెప్పాలి. సుమారు 80 కేంద్రాల్లో 100 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది ఖుషీ సినిమా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కొన్ని కథలు విన్నా ఆయనకు పెద్దగా నచ్చలేదు. ఈ సమయంలో ఓ సొంత నిర్ణయం తీసుకొని ముందుకు సాగారు ఇండస్ట్రీలో. 2003లో జానీ సినిమా చేశారు పవన్ కళ్యాణ్. అల్లు అరవింద్ నిర్మాతగా తన స్వీయ దర్శకత్వంలో పవన్ చేశారు. కానీ ఇది దారుణంగా నిరాశపరిచింది. తర్వాత 2004లో వీరశంకర్తో గుడుంబా శంకర్ చేశారు. ఈ సమయంలోనే అకీరా జన్మించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత 2005లో బాలు, 2006లో ధరణి దర్శకత్వంలో బంగారం సినిమా చేశారు. మళ్ళీ 2006లో భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అన్నవరం వచ్చింది. ఇది కూడా యావరేజ్ ఫలితాలనే ఇచ్చాయి. 2007లో శంకర్ దాదా ఎంబీబీఎస్లో అతిథి పాత్రలో మెరిశారు. తర్వాత అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో ఆయన పార్టీ తరపున బిజీ అయిపోయారు. అయితే రేణు దేశాయ్తో పవన్ ఇలా అక్రమ సంబంధం నెరుపుతున్నాడని, వారిద్దరికీ అప్పటికే ఒక కుమారుడు కూడా జన్మించి ఉన్నాడని 2007 జూలైలో నందిని కోర్టులో కేసు వేశారు. చిరంజీవి కుటుంబంలోని 14 మందిపై ఆరోపణలు చేశారు. ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. నందిని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కొట్టివేతపై కోర్టు స్టే ఇచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ విడాకులు కోరారు. నందిని భరణం కూడా కోరింది. తాత్కాలిక భరణంగా నెలకు 5 లక్షలు ఇప్పించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుపై కూడా నందిని ఉన్నత న్యాయస్థానం నుంచి స్టే పొందింది. మొత్తానికి రాజీ కుదిరింది. నందిని అన్ని కేసులు ఉపసంహరించుకున్నారు. 2008 ఆగస్టు 12న విశాఖపట్నంలోని ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ విడాకులు కూడా మంజూరు చేసింది. ఇక తర్వాత 2009 జనవరి 28న రేణు దేశాయ్ని పవన్ వివాహం చేసుకున్నారు. వీరి కుమారుని పేరు అకీరా నందన్. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకీరా కురోసావాపై అభిమానంతో తమ కుమారుడికి ఆ పేరును పెట్టుకున్నారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి పవన్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. చిరంజీవికి ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఆయన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో పవన్ కళ్యాణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. 2014 మార్చి 14న జనసేన పార్టీ స్థాపించారు పవన్ కళ్యాణ్. మోడీని కలిసి 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి సపోర్ట్ చేశారు ఏపీలో. ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. ఎక్కడా కూడా పోటీ చేయలేదు పవన్ కళ్యాణ్. అయితే 2017 నుంచి సినిమాలు ఆపేసి ప్రజల మధ్య ఉన్నారు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో అందరికీ దూరంగా ఉండి పవన్ ఒంటరిగా పోటీ చేశారు. ఏ రాజకీయ పార్టీతో పొత్తులో లేరు. అయితే పవన్ కళ్యాణ్కి ఈ ఎన్నికల్లో కూడా తీవ్ర నిరాశ ఎదురైంది. తాను పోటీ చేసిన 2 నియోజకవర్గాలు గాజువాక, భీమవరంలో ఓటమి పాలయ్యారు. తన పార్టీ తరపున రాజోల్ నుంచి రాపాక వరప్రసాద్ మాత్రమే గెలిచారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం ఆయన సిద్ధమవుతున్నారు. ఇక సినీ కెరీర్ మళ్ళీ కొనసాగించింది చూస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్తో 2008లో జల్సా సినిమా తీశారు. ఇది సూపర్ హిట్ అయింది. 2010లో ఎస్జే సూర్య దర్శకత్వంలో కొమరంపులి, 2011లో తీన్మార్, తర్వాత పంజా తీశారు. ఇవి అనుకున్నంత హిట్ అవ్వలేదు. 2012 వరకు రేణు దేశాయ్తో బాగానే ఉన్నారు. తర్వాత ఆమెతో కూడా విడిపోయారాయన. 2013 సెప్టెంబర్ 30న రష్యా నటి అన్నా లెజ్నోవాతో ఆయన 3వ వివాహం జరిగింది. హైదరాబాద్లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. ఇలా రేణుతో పవన్ విడిపోవడం చాలామందికి షాక్కి గురి చేసింది. కూతురు ఆజా, కొడుకు అకీరాతో రేణు దేశాయ్ బయటకు వెళ్ళిపోయారు. ఇక తర్వాత మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత పవన్ వరుసగా సినిమాలు స్టార్ట్ చేశారు. ఇక త్రివిక్రమ్, హరీష్ శంకర్లు వేర్వేరు కథలు కూడా చెప్పారు.
అయితే హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ కథను చెప్పారు. ఈ స్టోరీ బాగా నచ్చింది. 2012లో సినిమాగా వచ్చింది ఇది. ఈ సినిమా పెను విజయం సాధించింది. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఆ తర్వాత కొంత విరామంతో పూరితో కెమెరామెన్ గంగతో రాంబాబు చేశారు. అయితే అనుకున్నంత హిట్ అవ్వలేదు. యావరేజ్ టాక్నే తెచ్చింది. తర్వాత త్రివిక్రమ్తో 2013లో అత్తారింటికి దారేది సినిమా చేశారు. ఇది అద్భుతమైన హిట్ అయింది. మొదటి 100 కోట్లు టాలీవుడ్లో వసూళ్లు తీసుకువచ్చిన సినిమా ఇదే అని చెప్పాలి. అయితే ఈ సినిమా నుంచి ఒక ఎదురు దెబ్బ తగిలింది. ఈ సినిమా రిలీజ్కి ముందే 90 నిమిషాలు లీక్ అయిపోయింది. నిర్మాతలు షాక్ అయ్యారు. సినిమా ఏమవుతుందని పెట్టిన పెట్టుబడి గురించి భయపడ్డారు. కానీ పవన్ భరోసా ఇచ్చారు. తన అభిమానులందరూ కూడా ఖచ్చితంగా థియేటర్కి వెళ్లే సినిమా చూస్తారని తెలియచేశారు. ప్రతి ఒక్క అభిమాని కూడా థియేటర్లోనే సినిమా చూశారు. నిర్మాతలు చాలా వరకు సేఫ్ అయ్యారని చెప్పాలి. ఆ తర్వాత వరుసగా 2017లో వెంకటేష్తో కలిపి గోపాల గోపాల, 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2017లో కాటమరాయుడు, 2018లో అజ్ఞాతవాసి, 2021లో వకీల్ సాబ్ చేశారు. వకీల్ సాబ్ మరో అద్భుతమైన హిట్ని ఆయన ఖాతాలో వేసింది. 2022లో భీమ్లా నాయక్తో పలకరించారు. ఇది కూడా మంచి విజయం ఇచ్చింది. ప్రస్తుతం హరిహర వీరమల్లు చేస్తున్నారు. మరో 2 సినిమాలు కూడా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు అందరూ అభిమానులు కూడా పవర్ స్టార్ అని ముద్దుగా ఆయన్ని పిలుస్తారు. మరి పవర్ స్టార్ అనే పేరు ఆయనకి ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందాం. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఆయనే మొదటిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పిలిచారట. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో పవన్ నటించిన గోకులంలో సీత బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకి పోసాని కృష్ణమురళి మాటలు అందించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా పోసాని తొలిసారిగా మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ని పవర్ స్టార్ అని పిలిచారు. ఆ తర్వాత చాలా పత్రికలు పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ అని కథనాలు రాశాయి. ఆ తర్వాత సూపర్ గుడ్ ఫిలిం బ్యానర్లో వచ్చిన సుస్వాగతం సినిమాకి తొలిసారిగా పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ అనే టైటిల్ కార్డ్ వేశారు. అలా పోసాని పవన్కు పవర్ స్టార్ అనే పేరు పెట్టారు. ఇప్పటికీ పవర్ స్టార్ అనే పేరు ఓ బ్రాండ్గా నిలిచిపోయింది. పవన్ కళ్యాణ్ జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే చాలా సినిమాలకు పవన్ కళ్యాణ్ ఫైట్లని ఆయనే రూపొందించుకున్నారు. ఖుషీ చిత్రంలో ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే, జానీ చిత్రంలో ఈరేయి తీనది పాటలను రీమిక్స్ చేయించారు. ఖుషీలోని ద్వితీయార్థంలో జరిగే కార్నివాల్ ఫైట్ పవన్ కళ్యాణ్ ప్రతిభకు తార్కాణమని చెప్పాలి. మార్షల్ ఆర్ట్స్లో దిట్ట ఆయన అవడంతో చిత్రాల్లో చాలా స్టంట్లు నిజంగానే చేసినవి ఉంటాయి. అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి చిత్రాల్లో కూడా ఒక పాటని తన గాత్రంతో ఆలపించారు. పవన్ కళ్యాణ్ చిత్రాల్లో చూస్తే కనీసం ఒక్క జానపద గీతమైనా ఉంటుంది. జపాన్ దర్శకుడు అకీరా కురోసావాను అమితంగా ఇష్టపడతారు పవన్. ఆయన స్ఫూర్తితోనే దర్శకుడిగా జానీ చిత్రాన్ని రూపొందించారు. ఒకప్పుడు ట్రెండింగ్లో ఉన్న కూల్ డ్రింక్స్ పెప్సీ. ఈ కంపెనీ డ్రింక్స్కు సౌత్ ఇండియా నుంచి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన తొలి హీరో పవన్ కళ్యాణ్. 2017 నుంచి 2 తెలుగు రాష్ట్రాల చేనేత కార్మికుల బ్రాండ్గా వ్యవహరించడానికి కూడా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు. కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ ఇది పవన్ కళ్యాణ్ స్థాపించారు. ఆ సమయంలో తన బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును దీనికే ఖర్చు చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం నటుడు మాత్రమే కాదు, మంచి రచయిత, ఫైట్ మాస్టర్ కూడా. జానీ సినిమాకి ఆయనే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేశారు. పవన్ సినిమాల్లో ఎక్కువగా అమ్మాయిల గురించి టీజింగ్, అమ్మాయిల గురించి అసందర్భంగా మాట్లాడడం ఉండవు. వాటిని ఆయన అస్సలు ఎంకరేజ్ చేయరు. పవన్ తన 25 చిత్రాల్లో 2 దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఒకరు పూరి జగన్నాథ్, మరొకరు కరుణాకరన్. చెగువేరా, గుంటూరు శేషాద్రి శర్మ అంటే ఆయనకు చాలా ఇష్టం. వాళ్ళ ప్రభావం పవన్ కళ్యాణ్పై ఎక్కువగా ఉంటుంది. తన అన్న నాగబాబుకి సినిమాల వల్ల నష్టాలు వస్తే ఆ అప్పులు తీర్చడానికి కూడా నగదు సహాయం చేశారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ హీరోగానే కాదు, సినిమా నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టారు. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లతో నిర్మాతగా కూడా వ్యవహరించారు. అప్పట్లో వచ్చిన ముగ్గురు మొనగాళ్లు, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలకు నిర్మాతగా పవన్ వ్యవహరించారు. తన సినిమాల వల్ల నష్టపోయిన వారికి పవన్ అనేక సందర్భాల్లో అండగా ఉన్నారు. జానీ వల్ల లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్లకు నష్టపోయిన అమౌంట్ ఇచ్చారు. చాలామంది నిర్మాతలకు రెమ్యునరేషన్ కూడా వెనక్కి ఇచ్చిన గొప్ప మనసు పవన్ కళ్యాణ్ది. ఆయన సినిమా షూటింగ్లో లైట్ బాయ్ నుంచి హీరో వరకు అందరూ ఒకే రకమైన భోజనం చేయాలని కోరుకుంటారు. ఆయన ఏది సపరేట్గా తెప్పించుకోరు. పవన్కి వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే ఖాళీ సమయం దొరికితే హైదరాబాద్ శివార్లలో తన ఫామ్ హౌస్కి వెళ్తారు. కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుతారు. స్టార్ ఇండియా వాళ్ళు నిర్వహించిన దేశంలో ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉన్న నటులు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ 5వ స్థానంలో నిలిచారు. తెలుగు నటుల్లో మొదటి స్థానంలో నిలిచి యువతలో క్రేజీ హీరోగా నిరూపించుకున్నారు. పవన్ కళ్యాణ్కు క్యూబా విప్లవ వీరుడు చెగువేరా అంటే చాలా ఇష్టం. ఆయన ఇంట్లో ఎన్నో ఫోటోలు ఉంటాయి. ఆయన సినిమాల్లో కూడా తరచూ ఫోటోలు కనిపిస్తాయి. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు చిత్రసీమలో మంచి మిత్రులు. ఇండస్ట్రీ వర్గాలతోనూ పవన్ చాలా సన్నిహితంగా ఉంటారు. ముఖ్యంగా అర్జున్ సినిమా పైరసీ సమయంలో కూడా మహేష్ బాబుకు మద్దతుగా నిలిచారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్కు ఇష్టమైన చిత్రం ఏది అంటే తాను హీరోగా నటించిన చిత్రంలో తొలి ప్రేమ అంటే చాలా ఇష్టమని చెప్తారు. అత్తారింటికి దారేది మూవీ థ్యాంక్ యూ పార్టీలో కూడా పవన్ ఈ విషయాన్ని వెల్లడించారు. చిరంజీవి ఖైదీ మూవీ కూడా తనకిష్టమని చెప్తారు.
ఇక పవన్ కళ్యాణ్ ఎన్నో అవార్డులు పొందారు. నవంబర్ 2017లో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం నుంచి గ్లోబల్ ఎక్సలెన్స్ పురస్కారం అందుకున్నారు. నటుడిగా, రాజకీయవేత్తగా, రాజకీయ నాయకుడిగా, సమాజ సేవకుడిగా ఆయన గుర్తించి అవార్డు ఇచ్చారు. తెలుగులో బెస్ట్ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు, హైదరాబాద్ టైమ్స్ ఫిలిం అవార్డు, మా అవార్డు, సైమా అవార్డులతో పాటు ఉత్తమ నటుడిగా సంతోషం ఫిలిం అవార్డును, అలాగే మార్గదర్శి బిగ్ ఎంటర్టైన్మెంట్ అవార్డును కూడా అందుకున్నారు. గబ్బర్ సింగ్కు గాను తెలుగులో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. అత్తారింటికి దారేది చిత్రం వసూళ్లలో అప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఇక ఆయన చేసిన సేవలు, ప్రజా పోరాటాలు చూస్తే రాజకీయాల్లో ఉన్నత విలువలు, ఆశయాలతో పవన్ ప్రస్థానం సాగింది. ఉద్దానం, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ, ఇలా ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడారు. అమరావతి రైతు సమస్యలు సహా ఎన్నో అన్యాయాలు, అక్రమాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పవన్ పోరాడి పాలకుల్లో కదలిక కూడా తెచ్చారనే చెప్పాలి. అలాగే వైజాగ్ హుదూద్ బాధితులకు 50 లక్షలు, చెన్నై వరద బాధితులకు 2 కోట్ల సహాయం చేశారు. కోట్ల రూపాయలు సమాజ సేవకు ఖర్చు చేస్తారాయన. పవన్ కళ్యాణ్ ఆస్తులు, రెమ్యునరేషన్ చూస్తే పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరో అనే చెప్పాలి. సుమారు సినిమాకి 50 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ ఉంటుందని టాలీవుడ్ టాక్. అయితే ఆయన ఆదాయం సినిమాల నుంచి మాత్రమే, ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ మాత్రం చేయరు. ఇక సుమారు ఆయన ఆస్తి విలువ 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్తారు. వాటిని కూడా పార్టీ, ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నారు ఆయన. ఇక ఆయనకు 4 కోట్ల రూపాయలు విలువ చేసే కార్లు ఉన్నాయి. హైదరాబాద్లో సొంత నివాసం ఉంది. ఫామ్ హౌస్, అలాగే వ్యవసాయ పొలాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా లగ్జరీ లైఫ్కి చాలా దూరంగా ఉంటారనే చెప్పాలి. సహాయం అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన లేదు అనకుండా సహాయం చేస్తారు. మెగా అభిమానులను, జనసేన పార్టీ నాయకులకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని సహాయం చేస్తారు. జనం కోసం పుట్టిన హీరో పవన్ కళ్యాణ్. ఆయనకు జనంలో ఉండడమే ఇష్టం. జనం మెచ్చేలా, జనాన్ని మెప్పించేలా బతకడం ఇష్టం. జనం కోసం ఏం చేయడానికైనా ఆయన సిద్ధం. ఇటు సినిమాల్లో, అటు రాజకీయాల్లో ఆయనకు మరింత ఉన్నత భవిష్యత్తు ఉండాలని, మంచి సినిమాలతో మనల్ని అలరించాలని, ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం.